ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనము ధ్యానిద్దామండి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెరతీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. ఈ మాటలు చెప్తున్నది ఎవరంటే అంచెవాండ్రండి. ఎవరు? అంచెవాండ్రు. ఈ సందర్భమును మనం ఒకసారి ధ్యానిస్తే హిజ్కియా రాజు కాలములో హిజ్కియా దేవుని పట్ల యథార్థత కలిగి దేవుని యందు విశ్వాసము కలిగి తన పితరులైనటువంటి దావీదు వలె ఆయన ఎంతగానో ప్రభువునందు కృతజ్ఞత భావము కలిగి జీవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మేళ్లను పొందుకుంటూ ఉన్నాడు. అట్టి కృపను బట్టి హిజ్కియా రాజు ఏం చేస్తున్నాడంటే ప్రభువుకు దేవునికి యెహోవా దేవునికి సైన్యములకు అధిపత్యకు యెహోవా దేవునికి హిజ్కియా రాజు పస్కా పండుగను ఆచరించాలి అని ఆయన ఆలోచించాడు. ఏంటండి? పస్కా పండుగను ఆచరించాలని, పస్కా పండుగ చేయాలని ఆయన ఆలోచించాడు. ఆ నిర్ణయంను బట్టి అక్కడ ఉన్నటువంటి యాజకులు, అక్కడ ఉన్నటువంటి ఇంకా అధిపతులు, ఆ వంశాల పెద్దలు అందరినీ పిలిపించి, ఇజ్రాయేళ్ల పెద్దలందరినీ పిలిపించి వారితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాడండి ఆ పస్కా పండుగను ఆచరించాలి అని. మరి ఈ పస్కా పండుగ నిమిత్తము ఇశ్రాయేలీలందరూ అప్పటికే అనేక మంది రాజులు ఇశ్రాయేలీలను ఓడించి అక్కడ ఉన్నటువంటి చాలామందిని యూదులను ఇశ్రాయేలీలను ఏం చేశారంటే చెరపట్టుకుని తీసుకువెళ్ళారు. వాళ్ళ రాజ్యములలో వారిని బానిసలుగా చేసుకొని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మరి ఆ బానిసత్వంలోనికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలను యూదులను అందరినీ ఈ పండుగకు పిలువనంపాలి, ఈ పండుగకు పిలవాలి. అందరము కలిసి దేవునికి మనం ఏం చేయాలంటే పస్కా పండుగను ఆచరించాలి అని రాజు వారందరితో కలిసి నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని బట్టే ఆయన అంచెవాండ్రు అంటే వర్తమానము తీసుకెళ్ళి అందరికీ చెప్పేవాళ్ళు అనమాట. అంచెవాండ్రను ఆయన మాట్లాడి వారితో ఈ పత్రికను పంపించాడు. మీరందరూ దేవుని యొక్క పస్కా పండుగకు మీరందరూ రావాలి, అందరము కలిసి ఆయన పండుగను ఆచరిద్దాము. ఇంతవరకు మీ బ్రతుకులు చెరలో ఉన్నాయి, బానిసత్వంలో ఉన్నారు. మీరందరూ ఒక్కసారి ఈ పండుగకు రండి, దేవుని వైపు తిరగండి. మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో మీరు వాటన్నిటినీ వదిలిపెట్టి దేవుని దగ్గరకు రండి. మీరు దేవుని వైపు తిరగండి. దేవుని వైపు తిరిగి మీరు దేవునికి పస్కా పండుగను ఆచరించిన ఎడల, దేవునికి కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించిన ఎడల దేవుడు మీ పట్ల ఏమవుతాడంటే ప్రసన్నుడవుతాడు. దేవుడు మీ పట్ల ప్రసన్నుడవుతాడు అని అంచెవాండ్రతో ఈ యొక్క సమాచారం అంతటిని యెరూషలేము ప్రాంతంలోనే కాకుండా ఇంకా ఎక్కడెక్కడైతే యూదులు ఇశ్రాయేలీలందరూ చెరపట్టుబడి వెళ్ళారో, బానిసత్వంలోనికి వెళ్ళారో ఆయా దేశంలోకి, ఆయా ప్రాంతములకు అంచెవాండ్ర ద్వారా ఈ వర్తమానం పంపించాడు హిజ్కియా రాజు. చూడండి 10వ వచనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనము మరియు 11వ వచనము చూద్దామండి. అంచెవాండ్రు జెబూలూను దేశము వరకును ఎఫ్రాయిము మనష్యేల దేశములలో ఉన్న ప్రతి పట్టణమునకును పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. హిజ్కియా రాజు ద్వారా ఆ తాకీదులను, ఆ వర్తమానంను తీసుకొని అంచెవాండ్రు ఏం చేశారండి? ఆయా ప్రాంతంలోకి వెళ్ళారు.
అక్కడున్నటువంటి వారిని పిలవడానికి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్నటువంటి వాళ్ళు ఏం చేశారయ్యానంటే వీరిని అవమానించారు. మీరు ఇంతవరకు మీ దేవుణ్ణి మీరు ఆచరించాలని, దేవుని మీరు స్తుతించాలని, ఆరాధించాలని మీరు అనుకుంటూ ఉన్నారు కదా, ఆ దేవుడు బహుశా నేను అంటున్నానండి వాళ్ళు ఏం చేశారండి, అపహసించారు కదా, ఎగతాళి చేశారు కదా. మరి ఎందుకు చేశారు అని అంటే నాకు అనిపిస్తుంది అక్కడటువంటి వాళ్ళు మీ దేవుడు నిజముగా మీతో గనుక ఉండి ఉంటే మీరు ఈ ప్రాంతంలోకి మీరు బానిసలుగా వచ్చేవారా? రాజులు అనేక మంది మీ దేశంను ఓడించే వాళ్ళ, మిమ్మల్ని బానిసలుగా తెచ్చుకునే వాళ్ళ. ఓ అబ్బా, ఇప్పుడు వస్తున్నారు మీరు మీ దేవుని గురించి, మిమ్మల్ని రక్షించలేని దేవుని గురించి మీరు ఏం చేయాలి? పస్కా పండుగను మీరు రక్షించలేని దేవునికి మీరు పండుగను చేయడానికి ఇక్కడ బానిసత్వంలో మా దగ్గర ఉన్న వారిని తీసుకోవడానికి మీరు వచ్చారా? అబ్బా మీరు ఎంత గొప్ప పని చేస్తున్నారు అని చెప్పేసి దేవుణ్ణి కాకుండా వాళ్ళని ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తున్నారు. నిజమండి, నిజం. ఆ పరిస్థితులను చూసిన తర్వాత అవతల వాళ్ళు ఎవరైనా సరే అదే విధంగా మాట్లాడుతారు. దానికి కారకులు ఎవరండి? అంతకుముందు పరిపాలించినటువంటి రాజులు. అవునండి, ఆ రాజులే ఏం చేశారంటే దేవుడి నుండి ప్రజలను దూరం చేశారు. అందుకు గాను దేవుడు ఏం చేశాడంటే వారిని ఏం చేశాడు? ఇతర రాజులకు అప్పగించాడు. చూస్తూ ఉండలేకపోయాడు దేవుడు. వారిని అలాగనే వదిలిపెడితే వాళ్ళు ఇంకా పాపం చేస్తారని చెప్పేసి, వాళ్ళు ఈ విధంగా చేస్తే నన్ను గుర్తుకు చేసుకుంటారేమో, నా వైపు తిరుగుతారేమో అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే వారిని ఇతర రాజులకు అప్పగించాడు. వాళ్ళు చెరసాలకు వెళ్ళిపోయారు, బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. అదంతటిని తెలుసుకున్నటువంటి హిజ్కియా ఏం చేశాడంటే మన దేవుని దగ్గర తప్పు చేసే, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుని, దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకోనకుండా, ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోనకుండా, దేవుడు ఏ అయితే ఆజ్ఞలు ఇచ్చాడో వాటన్నిటి ప్రకారం నడుచుకోకుండా, దేవుని వైపు తిరగకుండా దేవుణ్ణి దూరం చేసుకునే నా పితరులు, నా రాజ్యము ఈ విధంగా అయిపోయింది, నేను ఇక మీదట ఈ విధంగా నేను ఉండను, నేను దేవుని వైపు తిరుగుతాను, నేను దేవుడు చెప్పినట్లు నేను చేస్తాను, దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం నేను నడుచుకుంటాను, నా రాజ్యం ఆ విధంగా నడిపిస్తాను, నా ప్రజలను ఆ విధంగా నడిపిస్తాను అని ఒక తీర్మానం తీసుకొని దేవుని దగ్గర యథార్థంగా జీవిస్తూ పస్కా పండుగను ఆచరించడానికి ఏం చేశాడు? హిజ్కియా ముందుకు వచ్చాడు. ఇది చూడండి, అంటే ఈ విషయాలన్నీ వారికి తెలియవు. దేవుని యొక్క గొప్పతనం గురించి వాళ్ళకు తెలుసు. ఒకప్పుడు వాళ్ళందరూ భయపడ్డారు. ఇశ్రాయేలు వస్తున్నా అంటే అబ్బా వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడు, ఈయన వీళ్ళతో అద్భుతమైన కార్యములు చేయించాడు, ఐగుప్తు నుంచి వీళ్ళని రప్పించాడు, అక్కడ అనేకమైన తెగుళ్ళు తెప్పించాడు ఆయన. ఇంకా వీళ్ళకు అరణ్యంలో వీళ్ళకు చూడండి నదులను, యోర్దాను నదిని, ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేసి 6 నెలల మీద నడిపించాడు. అనేకమైన అద్భుతమైన కార్యములు చేసినటువంటి మహా గొప్ప దేవుడు అండి వాళ్ళ దేవుడు అని వాళ్ళందరూ ఒకప్పుడు భయపడిపోయారండి. అవును, అప్పుడు ఏంటంటే ఇశ్రాయేలీయులందరూ దేవుని మాట వింటూ ఉన్నారు. అవన్నీ నడిపించిన నాయకులు అదేవిధంగా దేవుడు చెప్పినట్టు నడిపించారు. కాబట్టే దేవుని యొక్క అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యములు ఇశ్రాయేలు చూశారు. అది విన్నటువంటి పొరుగు వాళ్ళు భయపడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు దేవునికి అవిధేయంగా వాళ్ళు జీవించారు. కాబట్టి దేవుడు వారిని ఇతర రాజులకు అప్పగించేసరికి అక్కడున్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు మీరు పోయి ఆ పండుగ చేస్తానే మీ దేవుడు మీకు ఏమన్నా అద్భుతం చేస్తాడా, ఆశ్చర్యం చేస్తాడా అని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. బహుశా మన జీవితాలు కానీ అదేవిధంగా ఉంటాయండి. దేవుని పట్ల మనము చూడండి, దేవుని దగ్గర బాగా ఉంటాం, ప్రార్థన చేస్తుంటాం, అన్నీ బాగా చేస్తుంటాం. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటాడు, మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉంటాడండి. కానీ ఒకానొక సమయంలో మనం ఏం చేస్తామంటే వీటన్నిటిని మరిచిపోయి దేవుడు చెప్పిన వాటిని చివరికి ప్రార్థన చేయం చివరికి. అటువంటి సందర్భంలో దేవుడు ఏం చేస్తారంటే మనల్ని ఏం చేస్తారంటే చేయి విడిచిపెడతాడు. ఆయనకు విడిచిపెట్టాలని ఉద్దేశము లేదు. మనకు శ్రమలు రావాలా, శోధనలు రావాలా, వేదన రావాలా అని చెప్పేసి ఆ ఉద్దేశం ఆయనకు లేదు. కానీ మనమే దేవుని దూరం చేసుకుంటామండి. కనీసం ప్రార్థన చేసుకోలేం, కనీసం మనం చేస్తున్న పనిలో దేవుని జ్ఞాపకం చేసుకోలేము.
అదే చేశారని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ రాజులు, హిజ్కియాకు ముందున్నటువంటి రాజులు అదే చేశారు. దేవుని మరిచిపోయారు, దేవుని ప్రార్థించడం మర్చిపోయారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోయారు. చేస్తున్న పనులలో దేవుని దగ్గర విచారణ చేసేటువంటి ఆ కనీసమైనటువంటి ఆలోచన అది కానీ మర్చిపోయారండి. ఎక్కడెక్కడో విచారించారు, ఎవరెవరి దగ్గర విచారించారు. వీటన్నిటిని చూసిన దేవుడు వాళ్ళని ఇతర రాజులకు అప్పగించాడు. వాళ్ళని వెంటనే వాళ్ళని ఏదో ఒకటి చేయొచ్చండి, కానీ దేవునికి అది ఇష్టం లేదు. దేవుడు నీకు నాకు ఇశ్రాయేలు వలె స్వేచ్ఛనిచ్చాడండి, స్వేచ్ఛనిచ్చాడు. మనకు అటువంటి ఆలోచన జ్ఞానం ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు. మనం ఏదైనా సరే ఆలోచించగలం. జంతువులం కాదు కదండి. జంతువులు ఏదైనా సరే ఒక దెబ్బ కొట్టి నడిపిస్తారు, మనం అలా కాదు కదండి, మనుషులం కదా. సాక్షాత్తు దైవ స్వరూపులం అండి మనము. దేవుడు తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు. అదేవిధంగా మనకున్న ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. ఆలోచన జ్ఞానంలో చూడండి, ఆ ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛను ఏం చేశారంటే ఇశ్రాయేలు మర్చిపోయారు. దేవుని పట్ల కృతజ్ఞతాభావాన్ని మర్చిపోయారు. అందువలన ఆ విధంగా వాళ్ళు చెరపట్టుకుని వెళ్ళారు. మన జీవితాలు కానీ అదేవిధంగా అండి, ఎప్పుడైతే మనము దేవుణ్ణి మర్చిపోతామో, కనీసం ప్రార్థన చేసుకోవడం కానీ మర్చిపోతామో, కనీసం దేవుని దగ్గర ఒక పని ప్రారంభించే ముందు, లేకపోతే ఒకటి ఏదైనా మనం చేసే ముందు దేవుణ్ణి అడగడము, అది అడిగిన తర్వాత దేవుడు దానికి ఎలా ఉన్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడో అది తెలుసుకోకుండా, దేవుడు చెప్పకుండానే మనం చేయడము దాని ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు రావడం జరుగుతుందండి. అవునండి, సౌలు గారు ఉన్నారు, మొదటి రాజు, ఇశ్రాయేల్ రాజు, మొదటి రాజు. ఏంటండి, సమూయేలు వచ్చేంత వరకు వెయిట్ చేయలేకపోయాడు. సమూయేలు వచ్చేంత వరకు వెయిట్ చేయలేక దేవుని దగ్గర సొంతంగా చేశాడండి. సొంతంగా దేవుని దగ్గర బలు అర్పించాడు, విచారణ చేశాడు. సమాధానం రాలేదు. ఎలా వస్తుందండి? కొట్టివేయబడ్డాడు దేవుని చేత, సమాధానం రాలేదండి. చాలామంది ఉన్నారండి, దేవుని దగ్గర సమాధానం పొందుకోకుండానే సొంతంగా ఆలోచన చేసి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి స్థితిలో బహుశా నీవు ఉన్నావేమో. దేవుడి సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు నీవే విను సహోదరి, సహోదరుడా. దేవుని దగ్గర విచారణ చేయకుండా దేవుని దగ్గర మీరు విచారణ చేయకుండా, ఒకవేళ విచారణ చేసినప్పటికీ దానికి తగినటువంటి సమాధానము దేవుని దగ్గర నుంచి మీరు పొందుకోకుండానే, ఏమి కాదులే, ఇది దేవుని చిత్తంలో ఉంటుందిలే, ఇది నా మంచికే అవుతుందిలే అని అనుకొని బహుశా మీరు చేయకూడని మీరు చేస్తున్నారేమో, దేవుని చిత్తంలో లేని మీరు చేస్తున్నారేమో. మీరు నష్టాల్లోనికి వెళ్ళకముందే, మీరు కష్టాల్లోనికి వెళ్ళకముందే దేవుని వైపు తిరగండి. దేవుడు మీకు ప్రసన్నుడవుతాడు. వెయిట్ చేయాలండి దేవుని దగ్గర. దేవుని వైపు తిరిగి దేవుని దగ్గర వెయిట్ చేయాలి. దేవునితో మాట్లాడేటువంటి మోషే దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడండి. ఆయన వారం రోజులు ఆయన మాట్లాడలేదు అసలు. ఆ సమయం అంతా చూడండి, వెయిట్ చేశాడు. నువ్వు కానీ వెయిట్ చేయి. దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చేంత వరకు వెయిట్ చేయి. ఎందుకు తొందరపడుతున్నావు? తొందరపాటు వలన నీ జీవితంలో అనర్థమే కానీ ఆశీర్వాదం రాదు. దేవుని దగ్గర కనిపెట్టు, దేవుని దగ్గర విచారణ చేయి, అడుగు. దేవుడు తన చిత్తమును బట్టి, తన ఆలోచనను బట్టి ఏ సమయంలో నీకు అది సెలవియాలనో ఆ సమయంలో నీకు దేవుడు తెలియజేస్తాడు. దాన్ని బట్టి ముందుకెళ్ళు. సొంత ఆలోచనలు వద్దు. సొంతంగా ఆలోచన చేస్తున్నావు అనుకో, లోకంలో నువ్వు పడిపోతావు. దేవుని చిత్తమును బట్టి దేవుని దగ్గర విచారణ చేసి నువ్వు చేస్తున్నావంటే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని హస్తం నీకు తోడు ఉంటుంది. అవును సహోదరి, సహోదరుల, ఈ సమయంలో చూడండి, దేవుని దగ్గర విచారణ చేసి దేవునికి ఇది ఇష్టమైనది కాబట్టే హిజ్కియా ఎప్పుడైతే ఇదంతా చేయాలని ఆలోచించాడో దేవుని యొక్క హస్తము వారికి తోడై ఉందని వాక్యం సెలవిస్తుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి.
యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చున్నట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. యెహోవా ఆజ్ఞను బట్టి, అది దేవుని ఆజ్ఞ అయింది, అది దేవుని చిత్తమైంది. దేవునికి పస్కా పండుగను ఆచరించాలని దేవునికి ఆజ్ఞ అయింది. కాబట్టి ఎప్పుడైతే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నాడో దాన్ని బట్టి ఏం చేశాడంటే దేవుని యొక్క హస్తము వారందరూ ఏకం కావడానికి ఏం చేసిందండి? తోడ్పడింది. దేవుడు సహాయం చేశాడు. ఎందుకనంటే అది దేవుని యొక్క ఆజ్ఞ అయింది, అది దేవుని యొక్క చిత్తమైందండి. ఆ చిత్తంలో, దేవుని యొక్క చిత్తంలో అది లేకపోతే అది జరగదు, అది నెరవేర్చబడదు. సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలుల వలె బహుశా మనం కానీ ఏదో ఒక చెరలోనికి వెళ్ళి ఉంటాం. మన సొంత ఆలోచనలను బట్టి ఏదో ఒక చెరలోనికి వెళ్ళి ఉంటాం. అది తాగుడు కావచ్చు, జూదం కావచ్చు, వ్యభిచారము కావచ్చు, ఇంకా మరి ఏదైనా సరే దేవుడి నుండి మనల్ని నిన్ను దూరం చేసేది ఏదైనా సరే దానిలోనికి మనము వెళ్ళి ఉంటాం. అది చెర, అది మనకై మనం విడిపించుకోలేనిది. దేవుడు వచ్చి విడిపిస్తేనే కానీ, దేవుని హస్తం మనకు తోడై ఉంటేనే కానీ, దేవుని యొక్క దక్షిణ హస్తం మన మీద ఉంచితేనే కానీ మనము ఆ చెర నుండి విడిపించుకోలేము. ఆ చెరలో మనమైతే అనుకుంటూ ఉంటాం, ఎప్పుడు నేను దీని నుంచి దూరం అవుతానా అని, ఎప్పుడు నేను ఇది వదిలిపెడతానా అని. కానీ అది మనల్ని అంతగా వదిలిపెట్టలేదు. మనం దాంట్లో నుంచి రాలేము. అది దేవుని యొక్క ఆజ్ఞ ఉంటేనే తప్ప మనం దాంట్లో నుంచి బయటకు రాలేము. అది దేవుని యొక్క చిత్తంలో ఉంటేనే తప్ప మనం దాంట్లో నుంచి ఇంకా బయటకు రాలేము. అది దేవుడు మన వైపు చూస్తేనే తప్ప మనం దాని నుంచి బయటకు రాలేము. దేవుడు మన వైపు చూడాలంటే మనమేం చేయాలి? మనం ఆయన వైపు తిరగాలి. మనం ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. అవును, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మీ పిల్లలు ఉన్నారండి, వాళ్ళు ఎటువంటి చెరలోనికి వెళ్ళి ఉన్నారు? వాళ్ళు ఎటువంటి చెరలోనికి వెళ్ళి ఉన్నారు? అవునండి, చాలామంది పిల్లలు ఉన్నారు. చాలా వాటికి దాస్యంలో ఉన్నారు. చాలా వాటికి అండి ఎన్నో రకాలైనటువంటి దాస్యం లోకంలో ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి చెరలు, అవన్నీ సాతానుగాడు క్రియేట్ చేసినటువంటి చెరలు. ఇవన్నీ చాలా ఉన్నాయండి. వాటిల్లో పడి చాలామంది అనేక విధాలుగా బాధపడుతున్నారు. తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతున్నారు. నా పిల్లలు ఎప్పుడు బాగుపడతారా? ఎప్పుడు ఈ అలవాట్లను మానుకుంటారా? ఎప్పుడు వాళ్ళు మంచి జీవితం జీవిస్తారా? అయ్యో, అనేక మంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, నీ కొడుకు అలా ఉన్నాడు, నీ కూతురు ఇలా ఉంది, నీ కొడుకు అలా చేస్తున్నాడు, నీ కూతురు ఇలా చేస్తుంది, మీ అమ్మాయి అక్కడ కనిపించింది, మీ అబ్బాయి అక్కడ కనిపించాడు, ఏంటి అలా ఉన్నాడే, ఏంటి అలా ఉంది, ఏంటి వారి జీవితాలు? మీరు చెప్పేది లేదా? మీరు చేసేది లేదా? ఎందుకు చేయరండి? ఎందుకు చెప్పారు? తల్లిదండ్రులు చెప్పకుండా ఉంటారా? చేయకుండా ఉంటారా? ఇది మంచి జీవితం, ఇది మంచి ప్రవర్తన, ఇది మంచి దారిని చెప్పకుండా ఉంటారా? ఖచ్చితంగా చెప్తారండి. చెప్పకుండా ఎలా ఉంటారు? అన్ని నామముల కన్నా పైనామం కలిగినటువంటి పరలోకమందున తండ్రి కానీ మనకు అనేక విధాలుగా చెప్పి ఉన్నాడు. ఆయన ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో మార్గాలు మనకు ఇక్కడ చూపించి ఉన్నాడు. వాటన్నిటి ప్రకారం మనం నడుచుకోలేము, నడవలేకపోతున్నాం. ఎందుకనంటే ఆయన ఇచ్చాడు కదా స్వేచ్ఛ. దాన్ని బట్టి మనం నడవలేకపోతున్నాం. మనం ఆ స్వేచ్ఛను, ఆ యొక్క స్వాతంత్రం మనం ఉపయోగించుకొని చేజేతులారా, మీ పిల్లలే మీకై మీరే చెరలోనికి వెళ్తున్నారు. లోకం యొక్క చెరలోనికి వెళ్తున్నారు. లోకం యొక్క బానిసత్వంలోనికి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత దాంట్లో నుంచి బయటికి రాలేక అల్లాడుతున్నారు. అనుకుంటారు, ఒక్కసారి వాక్యం విన్నప్పుడు అనుకుంటాం, అవును అనుకుంటాం, నేను ఇక మీద ఈ విధంగా నేను జీవించను, ఈ పాపపు చెరను నేను వదిలిపెడుతున్నాను అని గట్టిగా అనుకుంటాం. ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు, ప్రభువా నువ్వు నాతో ఉండు, ప్రభువా నన్ను నడిపించయ్యా, చేజేతులారా నేను చేసుకున్నాను, చేజేతులారా నేను చెరలోనికి పోయాను, చెరలోనికి పోయానయ్యా, నన్ను విడిపించయ్యా అని చెప్పేసి దేవుని దగ్గర గట్టిగా ప్రార్థనిస్తాం. అది ఎప్పుడంటే ఆ కొంచెం సేపు మాత్రమే. తిరిగి
రోజు మారగానే, తిరిగి గంట మారగానే, బయటికి వెళ్ళగానే మళ్ళీ మన జీవితం మనదే, మళ్ళీ మన జీవితం మనదే. యథాస్థితిలోనికి వెళ్తూ ఉంటాం, తిరిగి ఆ చెరలోనికి వెళ్తాం. అలా జీవితము వద్దు సహోదరి సహోదరుడా. దేవుడు అది కోరుకోలేదు. అది మీ నుండి కాదు, మీ నుండైనా సరే, మీ పిల్లల నుండైనా సరే దేవుడు అది కోరుకోలేదు. మీ పిల్లలు ఆ విధంగా చెడిపోతూ ఉంటే, ఆ విధంగా చెరలలోనికి వెళ్తూ ఉంటే మీరు ఎంతగా కుమిలిపోతున్నారో, ఎంతగా బాధపడుతూ ఉన్నారో, అదే విధంగా మీరును అటువంటి చెరలోనికి వెళ్ళినప్పుడు అందరికీ పరమ తండ్రి అయిన దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు, నిన్ను బట్టి బాధపడుతూ ఉన్నాడు. అయ్యో లోకం యొక్క చెరలోనికి వెళ్తూ ఉన్నారే అని చెప్పేసి ఆయన హస్తం ఎప్పుడు చాపి ఉన్నాడు. ఎప్పుడు నా వైపు చూస్తాడు, ఎప్పుడు నా హస్తం పట్టుకుంటాడని చెప్పేసి దేవుడు గమనిస్తూ ఉన్నాడు, నీపై దృష్టి ఉంచి ఉన్నాడు. నువ్వు దేవుని చేయిని పట్టుకో, దేవుని హస్తం పట్టుకో, దేవుని వైపు తిరుగు, దేవుని వైపు తిరుగు. నీ ఆలోచనలు వదిలేసి నీ ఆలోచనల ప్రకారం వెళ్తే లోకం నిన్ను లాగుతూనే ఉంటుంది. అది ఊబి లాంటిది. ఒక్కసారి దాంట్లో అడుగు పెట్టామనుకోండి ఆ చెరలోనికి, చూస్తూ ఉంటాం చాలామంది డ్రింక్ చేస్తూ ఉంటారు, మత్తుకు బానిస ఉంటారు. అస్సలు వాళ్ళు ఏంటండి, అందరూ వాళ్ళని నిందిస్తుంటే వాళ్ళకంతా హ్యాపీగా ఉంటుందా? అందరూ తిడుతుంటే ఇంట్లో వాళ్ళు తిడుతుంటారు, బయట వాళ్ళు తిడుతుంటారు, చెదిరిస్తూ ఉంటారు. ఆ దగ్గరికి వస్తానే ఆ స్మెల్ని బట్టి వాళ్ళను అదే రకంగా చూస్తుంటారు. అవన్నీ వాళ్ళకి కావాలని కోరుకుంటూ ఉంటారా? అవన్నీ కావాలని కోరుకుంటుంటావా? వద్దనుకుంటారు. కానీ ఏం చేస్తారంటే ఆ చెర కదా, అది ఊబి. ఒక బలమైన హస్తము వచ్చి నిన్ను పట్టుకుంటే కన్నా దాంట్లో నుంచి బయట రాలేవు. ఖచ్చితంగా దేవుడైతే ఆయన బలమైన హస్తం, ఆయన దక్షిణ హస్తంను నీ వైపు చాచి ఉన్నాడు, నీ వైపు చాచి ఉన్నాడు. నీవు దేవుని వైపు చూస్తే ఆయన హస్తం నీకు కనిపిస్తుంది, ఆయన హస్తం నిన్ను నడిపిస్తుంది, ఆయన హస్తం నిన్ను ఆ దాంట్లో నుంచి బయటికి లాగేస్తుంది. అవునండి, ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఆ వర్తమానం విని చూడండి, ఆ అందరూ గేలి చేస్తున్నారు, అవమానిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళలో నుండి వచ్చారు కొందరు. ఎలాంటి వచ్చారంటే కృంగిపోయిన మనసుతో ఏడుస్తూ వచ్చారు, బాధపడుతూ వచ్చారు, దుఃఖపడుతూ వచ్చారు. అయ్యో నా దేవుణ్ణి మేము దూరం చేసుకున్నాం కాబట్టి మేము ఈనాడు ఈ స్థితిలో ఉన్నాము, ఈనాడు ఈ పరిస్థితిలో ఉన్నాము. మాకు ఒక సమయం వచ్చింది, ఈ సమయం ద్వారా నేను నా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తాను, ఎంతగానో ఆరాధిస్తాను, నేను నా దేవునికి దగ్గర అవుతాను, నేను నా దేవుని వైపు నేను తిరుగుతాను, అప్పుడు నా దేవుడు నా వైపు తిరుగుతాడు అని బాధతో కృంగిపోయిన మనసుతో అక్కడి నుంచి వచ్చారండి. ఉంటుంది అక్కడ ఎన్నో వచ్చామండి, అది 11వ వచనంలో అండి. అయినను ఆషేరు, మనస్సే, జెబూలూను దేశంలో వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చారు. కృంగిపోయిన మనస్సుతో ఆ హేళనలు, ఆ బాధలు, అవమానములు అవన్నీ భరించలేక ఆ ఓర్పుతో చూడండి, ఒకరు మనల్ని గేలి చేస్తుంటే, ఒకరు మనల్ని అవమానిస్తుంటే ఎంత బాధ కలుగుతుందండి. వాళ్ళ కింద పడుతూ, వాళ్ళ దగ్గర పని చేస్తూ, వాళ్ళు హింసిస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుంది. అవునండి, ఆ ఆషేరు, మనస్సే, జెబూలూను దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చూడండి, వాళ్ళ దగ్గర బానిసలుగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎగతాళి చేసినప్పుడు వాళ్ళు ఎంతగానో బాధపడ్డారు, ఎంతగానో వేదన చెందారు. దేవుణ్ణి ఒక్కసారి దేవుని దగ్గర బహుశా వాళ్ళు అనుకుంటారు, ప్రభువా ఎంతో తప్పు చేశామయ్యా, మిమ్మల్ని కాదని మేము ఎంతో తప్పు చేశాము, ఈ బానిసత్వంలో, ఈ చెరలో ఉన్నామయ్యా, అయ్యా నీ దగ్గరికి వస్తున్నామయ్యా అని ఏడ్చుకుంటూ కృంగిపోయిన మనసుతో, బాధతో, దుఃఖంతో దేవుని దగ్గరికి వచ్చారండి. నువ్వు కూడా దేవుణ్ణి కాదన్నావు అనుకో, పరిస్థితి ఏమవుతుందో చూసుకో సహోదరి, సహోదరుడా.
దేవుణ్ణి దూరం చేసుకున్నావనుకో, నీ పరిస్థితి ఏమవుతుందో చూడు. నువ్వు ఏ చెరలోనికి పోతావో చూడు. వద్దు అటువంటి జీవితం. చెరలోనికి వెళ్ళే జీవితం మనకు వద్దు. దుఃఖపరిచేటువంటి జీవితం మనకొద్దు. బాధపరిచేటువంటి జీవితం మనకొద్దు. అనేక మంది సూసైడ్స్ కానీ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి జీవితాలు మనకొద్దు. అవునండి, ఏం చేస్తారు? నా బాధలు భరించలేక, బలహీనమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళైతే బాధలు భరించలేక, నిందలు భరించలేక ఎన్నో రకాలుగా చనిపోతున్నారు. కానీ అటువంటి జీవితాలు మనకొద్దు. మనము దేవుని వైపు తిరుగుదాం. దేవుని వైపు తిరుగుదామండి. మనము దేవుని వైపు తిరిగి ఆయన్ను స్తుతిద్దాం. ఆయన చేయి పట్టుకుందాం. ఆయన హస్తం మనల్ని నడిపిస్తుంది. ఆయన మన ఎదుట ప్రసన్నుడవుతాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. జై నా కుమారుడా పద అని చెప్పేసి బలపరుస్తాడండి. వెన్ను తట్టి నిన్ను నడిపిస్తాడు ముందుకు. అటువంటి నమ్మదగిన దేవుడు ఆయన. అనేక మంది నడిపించాడట. ఈరోజు ఎందుకు? గడిచిన దినంలో నిన్ను నడిపించాడు, నన్ను నడిపించాడు. నేడు ఆయనకు దూరమై చెరలో ఉన్నాం. ఇప్పుడు ఆయన వైపు తిరిగామే అనుకో, ఆయన తన హస్తాన్ని మన చేతికిస్తాడు, లాగుతాడు. ఆయన సహాయం చేయకపోతే మనము బయటికి రాలేం. ఆయన సహాయం చేస్తేనే మనం బయటికి రాగలుగుతాము, జయ జీవితము జీవించగలుగుతాం. అవును సహోదరి సహోదరుడా, ఆయన గనక పట్టుకోకపోతే సౌలు జీవితం ఏమైపోయేదో. ఆయన కనుక పట్టుకొనకపోతే సౌలు పౌలుగా మారేవాడు కాడు. అవునండి, ఆయన పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. ఎక్కడికి పోతావు? ఇంకా ఏంటి నీ జీవితం? నువ్వు జీవించాల్సింది చాలా ఉంది అని చెప్పేసి గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుండానే సౌలుగా ఉన్నటువంటి వాడు పౌలుగా మారిపోయాడు. అలా గట్టిగా పట్టుకుంటేనే నేడు అనేక మంది గొప్పగా పరిచర్య చేస్తూ ఉన్నారు. అవునండి, పనికిరానటువంటి శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు పామరులు, ఆయన పట్టుకున్నాడు, పండితులుగా మార్చబడ్డాడు. అయినప్పటికీ వాళ్ళలో కొద్దిగా అవిశ్వాసము ఉన్నప్పటికీ దేవుడు వాళ్ళ నుండి అవిశ్వాసం అంతటినీ తొలగించేశాడండి. దేవుడు పట్టుకుంటే అలానే ఉంటుందండి. నువ్వు ఒకవేళ పనికిరాని వాడవైనా సరే, ఆయన పట్టుకుంటే నువ్వు పనికొచ్చేవానిగా మారుతావు. నువ్వు చేస్తున్నటువంటి పని చాలా పెద్దది కావచ్చు, నీ ఆలోచన చాలా పెద్దది కావచ్చు. ఆయన ఒక్కసారి నిన్ను పట్టుకుంటే పెద్దది సైతం చిన్నదిగా మార్చబడుతుందండి. ఇశ్రాయేలు ఎప్పుడైతే ఆయన వైపు తిరిగి ఆయన్ను స్తుతించారో, ఆయన చేయిని ఎప్పుడైతే పట్టుకున్నారో, దేవుని హస్తం వారిని ఎంతగానో బలపరిచింది. అందరినీ ఏకం చేసి సంతోషమైనటువంటి జీవితం వారికి ఇచ్చాడు దేవుడు. మనము కానీ ఆయన చేయి పట్టుకుంటానే, ఆయన వైపు తిరుగుతానే మనకు దేవుడు ఎంతో సంతోషమైనటువంటి జీవితం ఇస్తాడండి. ఆయన యందే ఉంది సంతోషం, ఆయన యందే ఉంది ఆనందం, మరెక్కడ లేదు. లోకంలో అనేకమైనవి చూసి విసిగి వేసారిన వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువునందు ఆనందాన్ని పొందుకుంటున్నారు, సంతోషాన్ని పొందుకుంటున్నారు. అవునండి, అవును, అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వారిలో నీవు ఒక్కడివి కావాలి. ప్రభువు చేయి పట్టుకో, ప్రభు వైపు తిరుగు, ఆయన్ని ప్రసన్నుని చేసుకో, దేవుని యొక్క ఆశీర్వాదములు అనుభవించు. తిరుగుతావా? ఎస్, దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి ఫలింప చేయునుగాక. ఆమేన్. ఆయన వైపు తిప్పుకొనుగాక. ఆయన హస్తము నిన్ను బలపరచునుగాక. ఆయన హస్తము నీ కుటుంబమును బలపరచునుగాక. ఆయన హస్తము నీ యొక్క పిల్లలను బలపరచునుగాక. బలవంతుని చేతిలోని బాణముల వల్ల నీ పిల్లలను దేవుడు తయారు చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన అండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నైనా. ఎంతవరకు మరి తండ్రి ప్రభువా, మీ మాటలు మరి తండ్రి మేము ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలేమని, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.